Page 3 of 3. Current page is last page. హాయ్ గైస్ వాట్సాప్ అందరు పంచుకున్నారా? సో ఫైన్ అయితే కొత్త వాళ్ళకి అందరికి Saloon and Spa Business Board. వెల్కమ్ టు ఎస్ఎస్ టెక్ మీడియా యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ టెక్ మీడియా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ముందు. సో అలాగే వీడియో ఎన్ని వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే వీడియోపై ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మన యొక్క జీమెయిల్ అకౌంట్ కి సెక్యూరిటీ సెట్టింగ్స్ లో భాగంగా ఈ రోజు నేనైతే మీకు ఒక టిప్ చెప్పబోతున్నా. అంటే ఒక చిన్న సెట్టింగ్ అయితే చెప్పబోతున్నాను. సెట్టింగ్ ఏంటంటే మీ యొక్క జీమెయిల్ అకౌంట్ కి పాస్ కీ అనేది ఎలా ఎనేబుల్ చేయాలి అనేది అయితే చెప్పబోతున్నా. సో ఫ్రెండ్స్, ఈ పాస్ కీ మనకు ఎలా యూజ్ అవుతుందంటే ప్రతిసారి మనము అంటే కొన్ని సైట్స్ కి విజిట్ అవుతూ ఉంటాం, లేదా కొన్ని యాప్స్ కొన్ని యాప్స్ లో మనం లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనం ఏంటంటే ప్రతిసారి మన యొక్క జీమెయిల్ అకౌంట్ కి సంబంధించిన పర్సనల్ పాస్వర్డ్ ప్రతిసారి ఎంటర్ చేయకుండా ఈ సింగిల్ పాస్ కి అంటే ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే మన యొక్క ఐడి వెరిఫై అయిపోయి లాగిన్ అయిపోతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో అది ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను చెప్పబోతున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఎవరైనా యాక్టివేట్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మన యొక్క వీడియో నోటిఫికేషన్స్ అనేవి చాలా మందికి వెళ్ళడం లేదు. సో మీరు ఎవరైనా యాక్టివేట్ చేయనట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జీమెయిల్ ఓపెన్ చేసుకోండి. Recent app. Search. English. Expand toolbar. G. Editing. G. Clear. Gmail. Keyboard hidden. Open navigation drawer. Okay. Email. Google. Help. Signed in. Ascender S75,600,000. Account and settings. Okay. Signed in. Change profile. Manage your Google. Okay. Manage account లోకి రావాలి. Selected. వచ్చిన తర్వాత సెక్యూరిటీ టాబ్ లోకి వెళ్ళండి. Search. Google. Selected. Personal info. Data and privacy. Security. Right. Security. Selected. Page 406. ఓకే, మీరు సెక్యూరిటీ టాబ్ లోకి వచ్చిన తర్వాత కిందకి వెళ్తే మీకైతే పాస్ కీ అని అయితే చూపిస్తుంది. ఆ 2 స్టెప్ వెరిఫికేషన్ పక్కన 2 స్టెప్ వెరిఫికేషన్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. అది ఎవరైనా చూడనట్లయితే కార్డ్స్ లో వస్తుంది, అక్కడ నుండి చూసేయండి. అది కూడా మీకు అది యాడ్ చేస్తే ఇంకా కొంచెం సెక్యూరిటీ అయితే మీకు అడిషనల్ గా యాడ్ అవుతుంది. Payments, reviews, new apps, recent, sign in, password, reviews, how to sign in, 2-step, security code, passkeys, start using passkeys. ఓకే ఫ్రెండ్స్, సెక్యూరిటీ కోడ్ పక్కన అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ పాస్ కీస్ స్టార్ట్ యూజింగ్ పాస్ కీ అని ఉందిగా, దీనిపైన ట్యాప్ చేయండి. Google Play Services, navigate up. ఓకే, ఇలా యాడ్ చేసిన Use your తర్వాత passkey to కిందకు రండి. confirm that it's Google account. Sign in Google. Use your S75, your device will continue. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏం చెప్తుందా అంటే మీ యొక్క పాస్ కీని యూజ్ చేసి అంటే మీరేనా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి అనేది అయితే చెప్తుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటంటే కొన్నిసార్లు మన యొక్క డేంజరస్ సైట్స్ లోకి ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఇదైతే మనకు ఒక చిన్న మెసేజ్ లాగైతే వస్తుంది అన్నమాట. అది చేసేది మీరేనా కాదా అని చెప్పేసి. ఒకవేళ మనమే ఆ పని చేస్తున్నాం అంటే ఇక్కడ జస్ట్ ఫింగర్ ప్రింట్ ఇలా మనం ఇచ్చేసినాం అంటే గూగుల్ ఆ పని చేసేది మనమే అని అర్థం చేసుకొని ఆ పని చేయడానికి అయితే పర్మిషన్ ఇస్తుంది. ఓకే, కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. Google.com needs to use PIN. ఇక చూడండి మనకి ఇక్కడ ఎలా అడుగుతుంది అది. Google.com needs to verify that it's you. ఓకే, Google.com needs to verify that is you అని అడుగుతుంది. మీరు ఇక్కడ ఏం చేయండి అంటే యూస్ పిన్ అని ఉందిగా, దీనిపైన ట్యాప్ చేయండి. Use your screen lock. Password. Keyboard displayed. Expand toolbar. ఫ్రెండ్స్, ఇక్కడ యూజ్ యువర్ స్క్రీన్ లాక్ అంటుంది. మీరు ఇక్కడ ఏం చేయండి అంటే ఫింగర్ ప్రింట్ యాడ్ చేయండి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఎలా యాడ్ చేయాలంటే మీరు Cancel. Continue. Disabled. ఒక నిమిషం ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్క్రీన్ లాక్ ఇచ్చేసేయండి. Cancel. Editing. Password. ఇక్కడ మీ స్క్రీన్ లాక్ ఇవ్వండి. నా స్క్రీన్ లాక్ వచ్చేసి నేను ఇస్తున్నాను 1 3 4 3 4 5 6 8 9 backspace. Deleted. Bullet. Back. 9 8 7 6 5 4 4 3 2 1 1.
2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, 2, 2, 3, 4, 5, 6, 7, 7, 6, 5, 4, 3, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 8, 7, 6, 6, 7, 8, 9, backspace, ఓకే ఫ్రెండ్స్, నేనైతే నా పాస్వర్డ్ ఇచ్చేసాను. నెక్స్ట్ నేను ఇక్కడ 0, done, డన్ అని ఇచ్చేస్తున్నా. keyboard hidden, Google Play Services, sign in Google account, known passkeys, passkeys, ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఇప్పుడైతే ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ కిందకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. start with passkey, use passkeys, with passkeys you can now use your fingerprint, face or screen lock to verify that it's really you. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమంటుందంటే ఒక ఫింగర్ ప్రింట్ అనే కాదు, అంటే కొన్ని మొబైల్స్ కి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉండదు కదా. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మీరు మీ ఫేస్ ని యూస్ చేసి అది మీరే అని తెలియజేయచ్చు గూగుల్ కి. అలాగే ఫింగర్ ప్రింట్ వాడి మీరే అని తెలియజేయచ్చు. అలాగే మీ యొక్క స్క్రీన్ లాక్ ని ఉపయోగించి కూడా అది మీరే అని అయితే గూగుల్ కి తెలియజేయచ్చు. ఇక్కడ ఫైనల్లీ మీరు ఇక్కడ ఏం చేయండి అంటే use passkeys, యూస్ పాస్కీస్ అని ఉందిగా, దీనిపైన ట్యాప్ చేయండి. passkeys, learn more about this in Google support, opens in a new tab, close use passkey dialog, passkeys, ఓకే, మనకు పాస్కీ అయితే ఎనేబుల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ you can now passkeys, you can now use your passkeys to sign inches, you can now use your passkeys to sign inches. Next time you sign into Google on this device, you'll use your fingerprint, face or screen lock to verify that it's really you signing into your Google account. చూసారు కదా ఇది చెప్పింది. సో ఇప్పటి నుండి అయితే మనం అయితే ఇది వాడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ సింపుల్ గా అయితే హోమ్ ఇచ్చేసుకున్నా. హోమ్ ఇచ్చేసి ఒకసారి అయితే నేను రీసెంట్ ఐటమ్స్ అన్ని కూడా క్లియర్ చేసి పాస్ కి యాడ్ అయిందా లేదా అనేది అయితే మీకు తెలియజేస్తాను. Home, recent app, search, Gmail, advanced, close, home screen, back. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ జీమెయిల్ ఓపెన్ చేసి మీకు పాస్ కి యాడ్ అయిందా లేదా చూపిస్తా ఒకసారి. Home, recent app, search, Binder, voice search, more, Gmail, keyboard hit, open app, signed in a SIM, accountant, signed, change, manage, storage used, manage, email, Google, Singer, done, help, search, Google, select, personal, data and security, people and security, pay people and reviews, you have recent, sign in, password, review secure, how you sign it, two-step security code, passkeys, start using passkeys. సారీ ఫ్రెండ్స్, ఇదైతే మీకు పాస్ కీస్ password, passkeys, start using passkeys. సో మళ్ళీ ఒకసారి అయితే Password, Google Prom, password, passkeys. Google Play Services, navigate, Google, passkeys, passkeys enable you to securely sign in, learn more about you, automatically, Android devices, manage devices, Galaxy F4, last used, no next default. చూడండి మనకైతే ఇక్కడ పాస్ కి ఎనేబుల్ అయ్యింది. సో కానీ మనకు అక్కడైతే అప్డేట్ అవ్వలేదు. ఓకేనా, మీకు ఇప్పుడు మనం చేసాం కదా పాస్ కి అయితే ఎనేబుల్. సో పాస్ కి ఎనేబుల్ అయిపోయింది ఆల్రెడీ, కాకపోతే అక్కడ అప్డేట్ అవ్వలేదు. సో అక్కడ అప్డేట్ అయితే ఎలా వస్తుందంటే పాస్ కీస్ 1 పాస్ కీస్ అని చెప్పేసి అయితే చెప్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ పాస్ కీస్ స్టార్ట్ యూజింగ్ పాస్ కీస్ అంటేనేమో మీకు అక్కడ పాస్వర్డ్ ఇంకా పాస్ కీ ఎనేబుల్ అవ్వలేదు లేదా మీరు యాడ్ చేయలేదు అని అర్థం. ఒకవేళ మీరు యాడ్ చేసిన తర్వాత కూడా అది ఇంకా పాస్ కీస్ స్టార్ట్ యూజింగ్ పాస్ కీస్ అని చెప్పిందంటే అది ఇంకా అప్డేట్ అవ్వలేదు అని అర్థం. అది అప్డేట్ కావడానికి మీకు కొంచెం టైం అయితే తీసుకుంటది. మరీ అంత టైం ఏం తీసుకోలేదు, మాక్సిమం ఒక 5 to 10 minutes వరకు అయితే టైం తీసుకుంటది. అలా టైం తీసుకున్న తర్వాత మీకైతే మరొకసారి చెక్ చేసుకోండి. ఆ పాస్ కీస్ 1 పాస్ కీస్ అని చెప్పేసిందంటే మీ యొక్క పాస్ కీ అనేది ఎనేబుల్ అయిపోయింది అని అర్థం. మనకి ఇక్కడ మన మొబైల్ నేము మోడల్ చూపిస్తుంది. ఇక్కడ మోడల్ నేమ్ మొబైల్ నేమ్ చూపించినా కూడా మనకు పాస్ కి ఎనేబుల్ అయ్యింది అనే అర్థం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.